అధికారం ఉందని అధికారులపై రెచ్చిపోయిన జక్కంపూడి ఓటమిని ఊహించలేదని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందా? జక్కంపూడి అడుగుజాడలో నడిచిన అనుచరులు కూడా ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ ఓటమికి కారణాలు ఏమైనా జక్కంపూడి ఓటమికి కారణం మాత్రం అధికారులపై దాడి చేయడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ ఓటమి తర్వాత జక్కంపూడి పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. వైసీపీ హయాంలో అధికార మండతో జక్కంపూడి రాజా అరాచకాలు ఎక్కువగానే ఉన్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఇంజనీరుపై జక్కంపూడి రాజా చేయి చేసుకోవడం అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ జక్కంపూడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన మండిపడ్డారు. ఇంజనీరుపై దాడికి పాల్పడిన జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్టు చేయాలని విపక్షాలు గట్టిగానే డిమాండ్ చేశాయి. దీనితో జక్కంపూడి ఓటమి కోసం ఉద్యోగ సంఘాలు పనిచేశాయనే టాక్ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. గత ప్రభుత్వంలో కేవలం ప్రజల ధనంతో వచ్చిన ట్యాక్స్ సొమ్ముని కేవలం సంక్షేమ పథకాలకు తప్ప దేనికి ఉపయోగించలేదు. అభివృద్ధి పరంగా ఏ పని చేయలేదు. ఒక రోడ్లు కానీ ఏమీ వేయలేదు. ఖజానా ఖాళీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని సరిచేయడానికి చూస్తుంది. ఇంకా అభివృద్ధి ఇంకా చెయ్యాలి. ఇంకా పూర్తిగా ఏమవ్వలేదు. అభివృద్ధి అంటే నా ఉద్దేశంలో ఒక ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్స్ ఒకటి, రోడ్లు రవాణా ఇవి బాగా చేయాలి. ఉద్యోగ కల్పన ఈ నాలుగేళ్లలో ఇంకా ఒకటో మెట్లోనే ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇంకా తేడా లేదు. కానీ ఈ గవర్నమెంట్ కృషి చేస్తుంది, ఆ గవర్నమెంట్ కృషి చేయలేదు. ఈ గవర్నమెంట్ అయితే కృషి చేస్తుంది. రానున్న బాలలకి భవిష్యత్తులో ఉద్యోగాలు దొరుకుతాయని చిన్న ఆశ ఉంది. గత ప్రభుత్వంలో మీరు మా కాకినాడ రోడ్డు చూసే ఉంటారు. కాకినాడ టు రాజమండ్రి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే అంత దారుణంగా ఉండేది. ఒక గొయ్యి కనీసం మట్టి కూడా లేదు. గోతుల వల్లే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. అటువంటిది ఈ గవర్నమెంట్లో ఆ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. దీనికి తోడు పార్టీలో మాజీ ఎంపీ భరత్తో జక్కంపూడికి ఉన్న తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఓ దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయడంతో అది పార్టీ పరంగా పెద్ద సమస్యగా మారిందంటున్నారు స్థానికులు. ఎస్టీ వర్గానికి చెందిన ఓ అధ్యాపకుడిపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులని జక్కంపూడి రాజాకు ఇబ్బందికరంగా మారాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అనుచరులను కట్టడి చేయడంలో జక్కంపూడి విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నేను కామశెట్టి వెంకటేశ్వరరావు అండి నా పేరు. మా ఇక్కడ రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. దోళ్ళలో గట్ట ఉన్న వాళ్ళకి షెడ్లు ఎవరికి ఇవ్వాలన్నది ఏమీ చేయకుండా వాళ్ళు మన లోన్కి అన్నీ పెట్టుకున్నామండి. ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మీకు అన్నీ పెట్టుకోండి ఇస్తామన్నారు. కానీ మాకు గేదెలకి 15 గేదెలు ఉన్నాయండి. నాకు ఒక షెడ్ కూడా ఇవ్వలేదు. మాకు ఎవరో కూడా ఇంతకు ముందులాగా ఎవరైనా పట్టించుకోవట్లేదండి. అసలు లోన్లు గట్రా అన్నీ ఇది కాదే అది కాదే అని బోర్డు చెప్పారండి ఫస్ట్ కొంటానే. ఇప్పుడు ఎవరి మటుకు వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ ముందు అన్నీ కాకేసేవారు. ఇప్పుడు కూడా కాకేత్తలేదు.
ఎమ్మెల్యేగా గెలిచాక జక్కంపూడి నియోజకవర్గంలో దురుసుగా వ్యవహరించారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. జక్కంపూడి అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోకపోవడంతోనే 2024 ఎన్నికల్లో జక్కంపూడి ఓడిపోయారని స్థానికులు అంటున్నారు. ఓటమి తర్వాత జక్కంపూడి సైలెంట్ అయ్యారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన జక్కంపూడి ఓటమితో కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట. వైసీపీ ఓటమిపై అధినేతపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ని భ్రమంలో ఉంచారని అధికారులపై మండిపడ్డారు. దూకుడుగా ఉండే జక్కంపూడి రాజకీయ భవితవ్యం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.